లీలా గాంధీ ఒక గొప్ప ప్రముఖ సాహిత్య సాంస్కృతిక సిద్ధాంతకర్త. వలసానంతరవాదంపై జరిగినటువంటి పరిశోధనలో చాలా పట్టు కలిగినటువంటి వ్యక్తి. ఆమె ప్రస్తుతం ప్రొఫెసర్ ఆఫ్ హ్యుమానిటీస్గా ఉన్నారు. బ్రౌన్ యూనివర్సిటీలో టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆన్ ఉమెన్కు డైరెక్టర్గా ఉన్నారు. విశేషమైనటువంటి కృషితో పాటు గ్రంథరచన కూడా చేశారు. ఆమె ప్రధానమైనటువంటి అభిప్రాయం ప్రకారం వలసానంతరవాదం స్త్రీవాదం మధ్య సంభావ్యతను ఐక్యతను విచ్ఛిన్నం చేసినటువంటిది పెట్టుబడిదారీ విధానం. పెట్టుబడిదారీ విధానం తాలూకా విస్తృతి బాగా వ్యాప్తి చెందినందువల్ల ఆ పెట్టుబడిదారీ విధానంలో ఉండేటటువంటి అంతర్గత వైరుధ్యాలు, దాని తాలూకా కన్జ్యూమరిజం, ఈ ప్రభావం అంతా కలిసి ఆ సంభావ్యత ఐక్యతను విచ్ఛిన్నం చేసినందువల్ల చాలా దుష్పరిణామాలు జరిగాయనేటటువంటిది ఆమె ప్రతిపాదించినటువంటి ఒక సిద్ధాంతం. ప్రధానంగా ఆమె భావాలేమిటి, ఇప్పటి సమాజం యువత ఎందుకు చదవాలి, మీకు నేను మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఆమె ఇంకొక గొప్ప విశేషం ఏమిటంటే, మహాత్మా గాంధీకి మునిమనవరాలు, రాజగోపాలాచారి గారికి కూడా మునిమనవరాలు. అయితే లీలా గాంధీ తన తత్వాన్ని వలసానంతర నీతి, అహింస మరియు భావోద్వేగ సమాజాలపై కేంద్రీకరించారు. కఠినమైన రాజ్యం లేదా చట్టపరమైన చట్టాలపై కాకుండా సానుభూతి, విప్లవాత్మకమైనటువంటి స్నేహం మరియు నైతిక అసంపూర్ణతావాదంపై ఒక న్యాయమైన సమాజం నిర్మింపబడుతుందని ఆమె అభిలషించారు. అది జరుగుతుందని ఆమె వాదిస్తారు. అయితే ఆమె తాత్విక చట్రం 3 ప్రధాన స్తంభాల చుట్టూ వ్యవస్థీకరింపబడింది. ఒకటి, స్నేహ రాజకీయాలు, భావోద్వేగ సంఘాలు. తన మైలురాయి గ్రంథమైన ఎఫెక్టివ్ కమ్యూనిటీస్, బ్రిటిష్ సామ్రాజ్యం ఉచ్చస్థితిలో ఉండేటప్పుడు జరిగిన విభిన్నమైన సంస్కృతుల మధ్య ఐక్యత చరిత్రను లీలాగాంధీ ప్రముఖంగా ప్రస్తావిస్తారు. సరిహద్దులను అధిగమించారు. సామ్రాజ్యం యొక్క బహిష్కరణాత్మక మరియు అణిచివేత నిర్మాణాలను ప్రతిఘటించటానికి అసంభవమైన మిత్రులు పాశ్చాత్య రాడికల్స్, సోషలిస్టులు మరియు భారతీయ సామ్రాజ్య వ్యతిరేకులు కూడా గాఢమైన బంధాలను ఏర్పరచుకున్న అనేక కథనాలపై ఆమె దృష్టి సారించారు. అనేక విభిన్న దృక్పథాలు కలిగినటువంటి, ప్రపంచక దృక్పథాలు కలిగినటువంటి వారు కూడా సామ్రాజ్యవాదాన్ని ఎదిరించటం కోసం అసంభవమైనటువంటి మిత్రులుగా ఏర్పడ్డారు. అది సంభవం అయినది కాబట్టే ఆ బహిష్కరణ జరగగలిగింది, సామ్రాజ్యం యొక్క బహిష్కరణ జరిగింది అనేటటువంటిది ఆమె ప్రధాన సిద్ధాంతాల్లో ఒకటి. రెండవది, భావోద్వేగ శక్తి. వలసానంతర ప్రజాస్వామ్యం కఠినమైన రాజ్య కేంద్రీకృత లేదా కేవలం హేతుబద్ధమైన రాజకీయ నమూనాలలో కాకుండా మానవ భావోద్వేగాలు మరియు నైతిక సంబంధాలలో, అంటే స్నేహ రాజకీయాలలో పాతుకుపోవాలని ఆమె వాదిస్తుంది. ఎందుకంటే భిన్నమైనటువంటి దృక్పథాలు కలిగిన ప్రజాస్వామ్య సమాజంలో ఎవరి భావోద్వేగాలు వారి వ్యక్తిగతమైన సంబంధాలుగా ఉంచుకుంటూనే నైతిక సంబంధాలకు వచ్చేటప్పటికీ మతాతీతమైన అతీతమైనటువంటి నైతికతతో స్నేహ రాజకీయాలతో ప్రజాస్వామ్యం నడిపించవచ్చు అనేటటువంటిది ఒక వాదన. అయితే రెండవది, నైతిక అసంపూర్ణతవాదం. ది కామన్ కాజ్లో గాంధీ వలస వ్యతిరేక, ఫాసిస్టు వ్యతిరేక ప్రతిఘటన చరిత్రను చాలా లోతుగా పరిశీలించారు. ఆమె సామ్రాజ్యం యొక్క ఆధిపత్య బహిష్కరణాత్మక పరిపూర్ణతావాద నీతిని అణగారిన నైతిక అపరిపూర్ణతావాదం సంప్రదాయంతో పోలుస్తారు. మళ్ళీ చెప్తాను, నైతిక అపరిపూర్ణతావాదం సంప్రదాయంతో పోలుస్తారు. సాధారణత్వాన్ని స్వీకరించటం ఈ తత్వశాస్త్రం.
అధికారం మరియు ఆధిపత్యం కోసం చేసే దూకుడు అన్వేషణ కంటే వినయం, సాధారణత్వం మరియు ఆత్మత్యాగానికి, అహం మరియు దూకుడును ఆధ్యాత్మికంగా, సామాజికంగా త్యజించడానికి చాలా విలువనిస్తారు. ప్రజాస్వామ్య జీవనం లీలాగాంధీ సిద్ధాంతం ప్రకారం నైతిక అసంపూర్ణతను ఒక నమూనాగా సమర్థిస్తారు. అది మనకు పరిపూర్ణతకు అవతల వైపు జీవించే కళగా బోధిస్తుందంటారు. ఒకరితో ఒకరు సాధారణ మరియు సమానంగా మారే నీతిని ప్రోత్సహిస్తుంది. ఇంకొక బలమైనటువంటి ఆర్గ్యుమెంటు లీలాగాంధీ గారు చేసినటువంటిది జ్ఞాన సంబంధమైన అహింస మరియు సమ్మిళితత్వం. వలస పాలనాంతర సిద్ధాంతాన్ని ఒక త్యాగతత్వంగా మరియు అహింసను ఒక జీవన విధానంగా భావిస్తారు. పవిత్రతపై విమర్శ. ఆమె చేసినటువంటి అన్ని విమర్శల్లో కల్లా గొప్ప విమర్శ పవిత్రత. పవిత్రత అనేటటువంటిది ఆమె జ్ఞానంలోనూ గుర్తింపులోనూ పవిత్రత అనే భావననే ప్రాథమికంగా తిరస్కరిస్తారు. పవిత్రత అనేది ఆలోచనకు అంతం, తత్వశాస్త్రానికి అంతం అని సూచిస్తుందని చెప్తారు. జ్ఞానంలో హింసకు వ్యతిరేకంగా పెట్టుబడిదారీ విధానం యొక్క హింస పట్ల మరొకసారి చెప్తాను. జ్ఞానంలో హింసకు వ్యతిరేకంగా పెట్టుబడిదారీ విధానం యొక్క హింస పట్ల మరియు బలవంతపు అదృశ్యతను అమలు చేసే కఠినమైన సంపూర్ణ జ్ఞాన చట్టాల పట్ల ఆమె హెచ్చరించారు. ఇక్కడ ఆధిపత్య కథనాలు ప్రత్యామ్నాయ జీవన మరియు ఆలోచన విధాలను అస్పష్టం చేస్తాయని చెప్పారు. మరొకసారి చెప్తాను. పెట్టుబడిదారీ విధానం యొక్క హింస మరియు బలవంతపు అదృశ్యతను అమలు చేసే కఠినమైన సంపూర్ణ జ్ఞాన చట్టాల పట్ల ఆమె హెచ్చరించారు. ఇక్కడ ఆధిపత్య కథనాలు ప్రత్యామ్నాయ జీవనం మరియు ఆలోచన విధాలను అస్పష్టం చేస్తుంది ఈ పెట్టుబడిదారీ విధానం అనేటటువంటిది చెప్పారు. నొక్కి ఒక్కాణించారు. నైతిక సహకారం మరియు సామ్రాజ్యవాద వ్యతిరేకత యొక్క ఈ అంతర్జాతీయ చరిత్రను ఆమె ఎంత బాగా అన్వేషించారో అంత లోతుగా మనం దాన్ని అధ్యయనం చేస్తే ఎంతైనా మనకి సమాచారం లభిస్తుంది. యువతకు విశేషించి విశ్లేషించటానికి, భవిష్యత్ పద నిర్ణయానికి, భవిష్యత్తులో ఏ విధంగా ఈ ప్రజాస్వామ్య సమాజాన్ని నిర్మించి నడిపించాలనే దానికి చాలా అద్భుతమైనటువంటి ఆమె సృష్టించిన సాహిత్యం మనకు గైడ్గా ఉపయోగపడుతుంది. అయితే ఆమె రాసిన ఒక పుస్తకం కామన్ కాజ్ అనే దానిలో ముఖ్యమైనటువంటి అంశాలను స్పృశించి మీ ముందు పెడతాను. ఎందుకంటే చాలా అద్భుతమైనటువంటి పుస్తకం అది. కామన్ కాజ్ లీలాగాంధీ రాసిన పుస్తకం 2015లో అనుకుంటాను వచ్చింది. ఈ పుస్తకం ప్రజాస్వామ్య యొక్క చరిత్రను కొత్త కోణంలో చూపించింది. 20వ శతాబ్దపు ప్రథమార్థంలో ప్రజాస్వామ్య సిద్ధాంతాలు ఎలా రూపుదిద్దుకున్నాయో వాటి వెనుక ఉన్న నైతికను, ఎథిక్స్ను ఈ పుస్తకం చాలా లోతుగా అద్భుతంగా విశ్లేషించింది. అయితే ఈ పుస్తకంలో ఉండేటటువంటి ఇంకా ప్రతీకలుగా అద్భుతమైనటువంటి ముఖ్యమైన అంశాలు ఒక 3 అంశాలను మీ ముందు నేను ఉంచుతాను. సాధారణ నైతికత, మోరల్ ఇంపర్ఫెక్షనిజం. మళ్ళీ చెప్తాను, సాధారణ నైతికత, మోరల్ ఇంపర్ఫెక్షనిజం. సాధారణంగా ప్రజాస్వామ్యం అనేది పాశ్చాత్యుల సంస్కృతి నుండి వచ్చిందని నమ్ముతారు. కానీ లీలాగాంధీ దీనికి భిన్నమైన చరిత్రను వెలికితీశారు. ప్రజాస్వామ్య చరిత్ర మూలాలు వెస్ట్రన్ కాన్సెప్ట్ అనుకున్న ముందే చాలా దేశాలలో ఈ ప్రజాస్వామ్య దృక్పథం, ప్రజాస్వామ్యం అనేటటువంటి సంస్కృతి సిద్ధాంతం ఉన్నాయని ఆమె వాదిస్తారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదం, ఫాసిజం వంటివి పర్ఫెక్షనిజం అనే భావనతో సామాన్య ప్రజలను అణిచివేశాయి. మళ్ళీ చెప్తాను, బ్రిటిష్ సామ్రాజ్యవాదం, ఫాసిజం వంటివి పరిపూర్ణత అవి చేరుకున్నాయనే భావనతో సామాన్య ప్రజలను అణిచివేశాయి. అయితే వాటికి వ్యతిరేకంగా పోరాడినటువంటి గొప్ప నాయకులు అనుసరించిన ఆధ్యాత్మిక మరియు అహింసా మార్గాలు నైతిక అపరిపూర్ణత లేదా సామాన్యతతో కూడుకున్నవని వివరించారు. ప్రజాస్వామ్యం భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, ఎప్పుడు ఉంటుందంటే చాలా అద్భుతమైనటువంటి విశ్లేషణ రీతిలో చెప్పారు.
ప్రజాస్వామ్యం అనేది గొప్పవారు మాత్రమే అనుసరించేది కాదు. భిన్నమైన ఆలోచనలు, సంస్కృతులు ఉన్న ప్రపంచంలో అందరూ కలిసి జీవించడానికి ఇది ఒక మార్గం అని ఈ పుస్తకం వాదిస్తుంది. అయితే ముఖ్యంగా ఆమె లీలా గాంధీ గారు చెప్పినటువంటిది మనం గ్రహించవలసినటువంటిది ఏమిటంటే, పెట్టుబడిదారీ విధానం, వలసానంతరవాదం తర్వాత వచ్చినటువంటి పెట్టుబడిదారీ విధానం వల్ల ఈ సంభావ్యత, స్త్రీవాదానికి ఆ వాదానికి మధ్య సంభావ్యతావాదాన్ని విచ్ఛిన్నం చేసినటువంటివి ఈ 3 వాదాలు ఏమిటి అంటే, విస్తరించినటువంటి పెట్టుబడిదారీ విధానం, ఫ్యాసిజం, స్త్రీ సామ్రాజ్యవాదిగా స్త్రీని ఒక కన్జ్యూమరిస్ట్ వాదిగా చిత్రించడానికి చేసినటువంటి ప్రయత్నం స్త్రీవాదానికి, స్త్రీకి చాలా దుష్టపరిణామాలను చేకూర్చిందనేటటువంటి ఆ వాదాన్ని అంతవరకు అది అత్యంత ఆదరణీయమైనటువంటిది. మనం ఆలోచించి దానిపై ఎక్కువగా విశ్లేషించవలసినటువంటి అది ఒక ప్రపోజిషన్ బై లీలా గాంధీ. అయితే లీలా గాంధీ మంచి కవయిత్రి కూడా. ఆమె ఇంగ్లీష్లో రాశారు, నేను అన్నీ అనువదించలేను, కానీ నాకు నచ్చిన ఒక చిన్న పోయంని మీ ముందు ఉంచుతాను. దీన్ని తెలుగులో చేసే సాహసం నేను చేయను. హోమ్ ఆన్ హెవీ నీస్, థిక్ మేల్ షేప్స్ థికనింగ్ ది ఎయిర్ విత్ పెట్రులెన్స్, slamming windows appeal, demanding drink, until the woman sickening look up, breaking their reverie, the colors congeal. అద్భుతమైనటువంటి ఇంగ్లీష్ కవిత్వం కూడా వారు రాశారు. లీలా గాంధీని మనం ఈ పరిస్థితులలో భారతీయ సమాజం ఒక సంక్షిప్తంగా ఒక మన కోణంలోకి ఉండేటటువంటి రెలవెన్స్తో, ఆలోచనతో కానీ మనం సమీక్షించుకుంటే చాలా విషయాలు మనకు గోచరిస్తాయి. ఆ విషయాలు మనకి భవిష్యత్ నిర్మాణానికి, భవిష్యత్ గమన విధాన నిర్ణయానికి తోడ్పడతాయనేటటువంటిది నా ఆలోచన. అందువల్ల నా కోరిక, నా రిక్వెస్ట్ ఏంటంటే, యువత ఒకసారి లీలా గాంధీ గారి సాహిత్యాన్ని చదవండి, అందులో ఉన్నటువంటి సారాంశాన్ని గ్రహించండి. అంటే వారసత్వంగా ఆమెకు లభించినటువంటి అహింస, తాతగారి దగ్గర, వారి ముత్తాతగారి దగ్గర వచ్చి ఆ పందా మనకు కనిపించినా, కానీ వలసానంతరవాదంలో తర్వాత వచ్చినటువంటి పెట్టుబడిదారీ విధానం ఏ విధంగా సమాజాన్ని సంక్లిష్టం చేసింది, ఆ సంభావ్యత ఐక్యతను విచ్ఛిన్నం చేసిందనేటటువంటిది మనం గుర్తించగలగడానికి ఆమె సాహిత్యం మనకు బాగా తోడ్పడుతుందని వివరిస్తూ మరొకసారి మిమ్మల్ని అందరినీ నా కాంక్ష, నా కోరిక, నా రిక్వెస్ట్ ఏమిటంటే, లీలా గాంధీ గారి సాహిత్యాన్ని చదవండి. థ్యాంక్ యూ వెరీ మచ్.